వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత గుడ్ బై చెప్పారు. తెలంగాణ జాగృతి ఇక నుంచి పూర్తి స్థాయి రాజకీయ పార్టీ, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా కవిత ఈ సందర్భంగా చెప్పారు. బీఆర్ఎస్ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని కూడా ఆమె విమర్శలు గుప్పించారు. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కొత్త రాజకీయ వేదిక, ఆస్తుల కోసం కాదు ఆత్మ గౌరవం కోసం ఈ పోరాటం అంటూ కూడా ఆమె మాట్లాడడం జరిగింది. అవమాన భారంతోనే పుట్టింటి బంధాలు తెంచుకున్నానని కూడా కవిత చెప్తూ ఉన్నారు. రాజకీయ శక్తిగా తిరిగి అసెంబ్లీకి వస్తానని కూడా ఆమె ఈ సందర్భంగా ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చేశారు. సొంత పార్టీ బీఆర్ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగరవేస్తూ తన స్వచ్ఛంద సంస్థ తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని, ఆత్మ గౌరవం కోసమే నిర్ణయం తీసుకున్నారని ఆమె స్పష్టం చేశారు. నేడు అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ అనూహ్య పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. గులాబీ దళంలో కీలక నేతగా ఉన్న కవిత ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇది కేవలం ఒక రాజీనామా మాత్రమే కాదు, ఒక కొత్త రాజకీయ శకానికి ఆరంభమని ఆమె చెప్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉద్యమ ద్రోహులకు రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని కవిత సంచలన వ్యాఖ్యలే చేశారు. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మ గౌరవ పంచాయతీ అంటూ కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పుట్టింటి నుంచి బంధాలు తెంచుకుని బయటకు వస్తున్నారని, అవమానాలను భరించలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి ఇకపై కేవలం సాంస్కృతిక సంస్థగా మాత్రమే ఉండదు, అది ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందబోతోంది. రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసం ఈ వేదిక పనిచేస్తుందని కవిత భరోసానిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని, అసెంబ్లీ నుంచి ఒక వ్యక్తిగా వెళ్తున్నా తిరిగి రాజకీయ శక్తిగా వస్తానని ఆమె సవాల్ విసిరారు. ఏ ప్రకటనతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. సొంత కుటుంబం నుంచే వ్యతిరేకత ఎదురైనప్పటికీ ప్రజల ఆశీర్వాదం కోసం వస్తున్నారని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఇన్నాళ్లు బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలు ఇప్పుడు కవిత వైపు చూస్తారా, లేదా జాగృతి పార్టీ తెలంగాణలో మూడో శక్తిగా ఎదుగుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా తెలంగాణ జాగృతి ఒక పార్టీగా ఎదుగుతుంది, పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పార్టీ ఎప్పుడు ఏంది, విధి విధానాలు ఏందన్న అన్ని చిన్న చిన్న సాంకేతిక అంశాలు. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోటీ చేయడానికి, నిలబడి వారి యొక్క హక్కుల్ని కాపాడడానికి, ప్రజల పక్షాన పనిచేయడానికి తెలంగాణ జాగృతి ఒక శక్తిగా ఖచ్చితంగా చట్టసభల్లో తిరిగి అడుగు పెడుతుందనే విషయాన్ని ఎటువంటి అనుమానం లేకుండా నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను.